పెరుగుతున్నాయి, ప్రజలకు అప్పులు పెరుగుతున్నాయి, నీకు ఆస్తులు పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రం దేశంలో అప్పులకు మయంలో కూరుకుపోయింది. అతి ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చరిత్ర నీది. ఈ దోపిడీ ఎక్కడ రకంగా చేసామని చెప్తున్నాడు. నాకు టీవీ లేదు, పేపర్ లేదనే ఓ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్, రఘురామ్ సిమెంట్స్, కర్ణాటకలో పవర్ ప్రాజెక్టు, సిక్కింలో పవర్ ప్రాజెక్టు, జింపెక్ సంస్థ, సాక్షి దినపత్రిక, బెంగళూరులో బెందగట్టు రూట్ల 1000 ఎకరాల భూమి, 250 కోట్ల విలువైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్, హైదరాబాద్ ఎకరాలలో 65 ఎకరాల జాగా, నీ అయ్యే జాగిరా ఏ రకంగా వచ్చి నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాను. అందుకనే జగన్మోహన్ రెడ్డి, అందుకనే తెలంగాణలో మా ముక్కోని పంపించినాం, ఆంధ్రలో ఈ తిక్కోని పంపించవలసిందే అని ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తున్నా. నాయుడు గారు ఆమోదించి మనందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అభిమానించి దేవాలయం ప్రజల దేవుళ్ళ నినాదంతో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవింప చేసిన నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయి మన చిన్నమ్మ పూరంధేశ్వర గారు ప్రబోధించి నన్ను ఎచ్చెర్ల నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పోటీ చేయాలి. నువ్వు ఎస్సీలకు ఏం చేసినావు చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఎస్సీలకు 27 పథకాలను రద్దు చేసినాం. 4 లక్షల కోట్ల విలువైనటువంటి 4 లక్షల విలువ చేసే కార్పొరేషన్ దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. ఎస్సీల నుంచి 12,000 ఎకరాలను భూములు లాక్కున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దళిత మహిళల మీద నాగమ్మని పులివెందుల్లో అత్యాచారం చేసి హత్య చేస్తే ఎందుకు స్పందించలేదని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. అదే రకంగా పెదకాకంలో రమ్యని హత్య చేశారు దళిత మహిళని. దళిత మహిళల మీద ఎన్ని హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా స్పందించలేదు. అంతెందుకు దళితులైనటువంటి అచ్చన్నని దారుణంగా హత్య చేశారు. ఇదే పక్కన ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ ని చనిపోయేలా చేసినటువంటి చరిత్ర, మాస్క్ పెట్టుకోలేదని చీరాల కిరణ్ కుమార్ ని కొట్టి చంపినటువంటి చరిత్ర నీ ప్రభుత్వాన్ని అని చెప్తున్నాను. మద్యం అక్రమాలను ప్రశ్నించిన ఓంప్రకాష్ ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి చరిత్ర మీది అని చెప్తున్నాను. అందుకనే ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన వరప్రసాద్ ని పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేసినటువంటి చరిత్ర మీది అని చెప్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ పక్కన ఉన్న ఎమ్మెల్సీ దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఒక అవకాశం ఇస్తే దళితుల డోర్ డెలివరీ చేస్తావా అని చాలా సూటిగా అడుగుతున్నాను. ఈ సందర్భంగా మనం చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల ఎన్డీఏ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ గుర్తైన కమలం గుర్తు మీద నేను బీఫారంతో సహా 4 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజా ఆమోద యోగ్యంతో, ప్రజలందరి ఆశీర్వచనాలతో, ఎచ్చెర్ల ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను నామినేషన్కి ఈరోజు పంపించి నామినేషన్ నిన్న 2 సెట్లు, ఈరోజు 2 సెట్లు దాఖలు చేయడమైంది. ఈ దాఖలకి నా సోదరుడు కలిసెట్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కలిసెట్ అప్పలనాయుడు గారి సమక్షంలో ఈరోజు ఇది కూడా జరిగింది. చాలా సంతోషం. ఏదైతే ఎచ్చెర్ల ప్రజలు కోరుకుంటున్నారో, ఏది కావాలని ఆశిస్తున్నారు, సాగునీరు, తాగునీరు, నిరుద్యోగులందరికీ ఉద్యోగం, ఈ 3 అంశాలే నా అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం గుర్తు మీద నేను పోటీ చేసి నా ఎమ్మెల్యే అభ్యర్థిగా నా యొక్క ముఖ్య లక్ష్యం 3 అంశాలు: సాగునీరు, తాగునీరు. సాగునీరు తోటపల్లి కాలువ, మడ్డు వలస కాలువ, నారాయణపురం ప్రాజెక్టు ద్వారా 3 ప్రాజెక్టులని, పూర్తయిన ప్రాజెక్టులనే మెయింటెనెన్స్ చేసి వాటికి పూర్తి స్థాయిలో నీరివ్వాలి. మడ్డు వలస ప్రాజెక్టు జీసగడంలో ఆగిపోయిన కాలువని మన బుడుమూరు పెద్ద చెరువు వరకు తీసుకొచ్చి పెద్ద చెరువులో మినీ రిజర్వాయర్ కట్టించాలి. అది దానివల్ల సాగునీరు, తాగునీరు కూడా 2 మండలాలకు పూర్తవుతుంది. అలాగే నారాయణపురం ప్రాజెక్టును కూడా మెయింటెనెన్స్ చేసి సాగునీరు ఇవ్వాలి. అలాగే తోటపల్లి ప్రాజెక్టును కూడా మెయింటెనెన్స్ చేసి చివరికంట నీరు ఇవ్వాలి. అలాగే తోటపాలెం వద్ద ఎత్తిపోతల పథకం పెట్టి ఎచ్చెర్ల మండలానికి తాగునీరు ఇవ్వాలి.
ఇది నా ప్రధాన ఎజెండా, తాగునీరు. అలాగే హెచ్ఎర్లలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా కూడా బీఎస్సీలు చదివి, ఎందుకు బీఎస్సీలు చదివారంటే ఇక్కడ ఫార్మాన్యూటికల్ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏదో ఒకలాగా ఎవరినో పట్టుకొని ఇక్కడ ఉద్యోగం చేసుకుందాం ఉద్దేశంతో చాలామంది బీఎస్సీలు చదివి చాలా సంవత్సరాలు పెట్టి ఖాళీగా ఉన్నారు. ఎవరికి ఉద్యోగాలు లేవు ఇక్కడ. సో ఇక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడతాం. వారికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే ఉన్న నిరుద్యోగులకి మేము స్కిల్ డెవలప్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంతో ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా మేము త్వరలో ప్రారంభించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి ఇక్కడ ఉన్న కర్మాగారాల్లో ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అవసరమైనా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకి అందించి ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇప్పించే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీనికి ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు. ఆమోదయోగ్యంగా ఉంది. అందరి దీవెనలతో మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా నేను, అలాగే సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి నా సోదరుడు కసిరెడ్డి అప్పలనాయుడు గారు ఎంపీగా, ఆయన కూడా మంచి మెజారిటీతో ఇద్దరమే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ హెచ్ఆర్లలో జరిగినంత న్యాయం ఇంకెక్కడ ఏ కాన్స్టిట్యూషన్లో జరిగి ఉండదేమో. ఎందుకంటే ఎమ్మెల్యేగా నాకు, మా ఎంపీగా కసిరెడ్డి అప్పలనాయుడు గారికి, అదే ఇదివరకు పూర్వపు ఎక్స్ఎంపీలు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిసి కళా వెంకట్రావు గారిని చీపురుపల్లి ఎమ్మెల్యేగా, ముగ్గురికి కూడా ఎక్కడ ఖాళీగా లేకుండా ముగ్గురిని 3 స్థానాల్లో పెట్టడం. అది ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే ఎంపీ మొదటిసారి తెలుగుదేశం ఆవిర్భావించిన తరువాత మొట్టమొదటిసారి హెచ్ఆర్ల నియోజకవర్గానికి లోకల్ క్యాండిడేట్స్కి ఎమ్మెల్యే ఎంపీ రావడం మొదటిసారి. అలాగే ఎమ్మెల్యే కూడా లోకల్ క్యాండిడేట్కి ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి తెలుగుదేశం తరపున. ఇటువంటి సువర్ణ అవకాశం మా ఇద్దరికి వచ్చింది. తప్పకుండా మేము ఇద్దరం కలిసి పనిచేసి ఇద్దరం హెచ్ఆర్లకి 2 కళ్ళులాగా పనిచేసి హెచ్ఆర్ల నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 నియోజకవర్గం చేసుకుందామని మా సంకల్పం. దానికి మీ మీడియా పత్రికా సోదరులు, మీడియా మిత్రులు మాకు సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మా విజయోత్సవంలో మీరు భాగం పంచుకుంటారని మిమ్మల్ని కోరుతున్నాం. జై హింద్. జై హింద్. చాలా మంచి దినం. ఎందుకంటే ఈరోజు అద్భుతమైన రోజుగా నేను భావించుకుంటున్నాను. ఈరోజు ర్యాలీ చూస్తుంటే మా సోదరుడు నామినేషన్ చేసినప్పుడు వేలాది మంది విజయోత్సవ ర్యాలీలా జరిగింది. ఈరోజు ఒక నామినేషన్ కార్యక్రమం. ప్రజల గుండెల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటాం, మీరు మాకు 5 ఏళ్ళు పనిచేయండి అని ఇండికేషన్ ఇచ్చారు ఈ ర్యాలీకి. ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రజలు గ్రామాల నుంచి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చి 100% కూడా వచ్చి వారు మాకు ఆశీర్వదించారు. ఈరోజు మా సోదరుడు ఇచ్చర్ల నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా వారు నామినేషన్ వేశారు. బహిరంగ సభ కూడా జరిగింది. ఈరోజు వారు వేసిన నామినేషన్ కానీ లేకపోతే వారికి వచ్చిన మద్దతు కానీ చూస్తుంటే ఈరోజు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి విజయం సాధించడం తథ్యం. ఈరోజు ఇచ్చర్ల నియోజకవర్గంలో 25 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉండి ఒకే మాటతో ఒకే బాటతో ఒక మంచి జరగాలని ఒక కాన్సెప్ట్తో మేము ఇరువురం కూడా మేము చేస్తున్న సందర్భాల్లో ఈరోజు ఆ ప్రేమాభిమానాలు బహుశా ఏమో వీరందరూ వచ్చి ఆశీర్వదించి మేము ఉన్నాం, మీరు ముందుకెళ్ళండి అని ఆశీర్వదించడం అనేది శుభపరిణామం. ఈరోజు మేమందరం కూడా ఏ సేవ సంకల్పించుకో ఒక అద్భుతంగా మా సోదరుడు చెప్పినట్లుగా తను ఎమ్మెల్యేగా తను నాకు ఎంపీగా రావడం, మాకు కావాల్సింది ఒకే ఒక ఆలోచన. మా ఇరువురికి దేవుడు చాలా అవకాశాలు ఇచ్చారు, చాలా గౌరవంగా బతుకుతున్న సొసైటీలో. మాకు ఏం అవసరం లేదు. మాకు కావాల్సింది ఈ ప్రజలు, ఈ ఇచ్చర్ల నియోజకవర్గం ప్రజలు అవ్వచ్చు, నా పార్లమెంట్ ప్రజలు అవ్వచ్చు, వారికి ఇలాంటి సేవలు అందించాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి. ఇటు ఎన్డీఏ కూటమిలో 3వ ప్రధానమంత్రి గారుగా మళ్ళీ మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడం, అదే సమయంలో పవన్ గారు ఈరోజు నాకు పదం ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అవసరమని చెప్పి వారు ముందుకు రావడం, వీరందరూ దృష్టిలో పెట్టుకొని మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా నేను ఏదైతే మీ ద్వారా అపీల్ చేస్తున్నాను ఈ నియోజకవర్గం ప్రజలకి, మీరు తెలుగుదేశానికి ఏదైతే బ్రహ్మరథం పెట్టారో అదే సమయంలో ఈరోజు బీజేపీ ఎన్డీఏ కూటమికి మనం ఇచ్చాం. వారు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యుడే, అందులో ఉన్న మొక్కే, ఆ మొక్కను కూడా ఆశీర్వదించి ఈరోజు గౌరవించాలి. నాకు ఎంపీగా ఏదైతే మీరు భారీ మెజార్టీ ఇవ్వాలనుకుంటున్నారో ఎమ్మెల్యే కూడా అదే మెజార్టీ ఇచ్చి, ఎమ్మెల్యేకి ఏదైతే మీరు అంత భారీ మెజార్టీ ఇవ్వాలనుకుంటున్నారో నాకు కూడా ఇస్తే అది మా ఇరువురికి గౌరవం ఉంటుంది. రేపు మా రాష్ట్ర కేంద్రాల ప్రభుత్వ సహకారాలు కూడా మనకు ప్రజలకు అవసరం. ఒక రకం చెప్పాలంటే ఈరోజు ఎన్డీఏ కూటమి రాష్ట్రానికే ఈరోజు
కేంద్ర సహకారం అవసరం అనుకున్నప్పుడు, మనం రేపు ఎంపీగా అవుతున్నాం కనుక మన సహకారం నియోజకవర్గం అవసరం అనుకున్నప్పుడు, మన రేపు కూడా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలి. ఎమ్మెల్యే అవ్వడం ముఖ్యం కాదు, ఎమ్మెల్యే అవ్వడం ఎంత ముఖ్యమో మెజార్టీ కూడా ఇవ్వడం అంతే ముఖ్యమని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ మెజార్టీ ఉండేటప్పుడే మా గౌరవం వస్తుంది. రేపు ప్రాజెక్ట్ ఏదైనా బ్రదర్ చెప్పినట్టుగా మడ్డు వలస ఏదైతే కాలు ఉందో నారాయణపురం కాలుకు సంబంధించి నారాయణపురం చెరువుకి బుడుమూరు చెరువుకి వారు మినీ ప్రాజెక్ట్ కోసం ఏదైతే మనం అనుకున్నామో రిజర్వేర్ చేయాలని, అది ఖచ్చితంగా రావాలన్నా, లేకపోతే యువతకి మెరుగైన ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి అవకాశం కల్పించాలన్నా, లేకపోతే తీర ప్రాంతం సుదీర్ఘమైన తీర ప్రాంతం మనకు ఉంది హెచ్ఎల్ నియోజకవర్గం. హెచ్ఎల్ నియోజకవర్గంలో తీర ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నా, లేకపోతే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా ఈరోజు ఖచ్చితంగా మెజార్టీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వంలో మేము భాగస్వాములు అవుతున్నాం కనుక మెజార్టీ మాకు కావాలని మేము అప్పీల్ చేస్తున్నాం. విజయం ఇప్పుడు తథ్యమైంది. ఈరోజు ఆయనకి కానీ ఇక్కడ కానీ లేకపోతే నాకు అక్కడ పార్లమెంట్లో కానీ, ఎందుకంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు దేశ పరిపాలన చూసి కానీ, రాష్ట్ర పరిపాలన చూసి, చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి కానీ, పవన్ అన్న చేసిన త్యాగం కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేమైతే మీ ద్వారా ఒకటే మేము కోరుకున్న ప్రజలకి ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తున్నారు. అవకాశాన్ని మాకు మా అధిష్టానం ఒక మెప్పించే విధంగా, ఒప్పించే విధంగా మీరు ఇస్తే ఖచ్చితంగా మేము 5 ఏళ్ల పాటు మీకు సేవకులుగా ఉంటాం. ఏ కల్మషం లేకుండా ఏదైతే మేము ఇప్పుడు 25 ఏళ్ళు ఏదో పదవి కోసం చేసే సేవ కాదు, ఇది కేవలం బాధ్యతగా ఒక మన ఈ నియోజకవర్గం ప్రజలమి, ఈ వ్యక్తులమి, సొసైటీలోకి మంచి జరగాలని కోరుకున్న వ్యక్తులం కనుక ఆధ్యాత్మికంగాను ప్రజాసేవ అవ్వచ్చు, లేకపోతే అన్ని రంగాల్లో మేము ముందున్నాం. ఇంతవరకు ఆదరించారు, మీరు ఆదరిస్తున్న నమ్మిస్తున్నాను. ఒకటే ఒక విషయం చెప్పుకోవాలి మీకు, ఖచ్చితంగా ఇక్కడ కావాల్సింది ఎన్డీ కూటమి చూడండి, మమ్మల్ని కాదు, అభ్యర్థిత్వం కాదు. అదే సమయంలో ఈరోజు మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈరోజు వారు చేస్తున్న ఒక రాష్ట్రాన్ని వాళ్ళకి అవసరం లేదు, ఆల్రెడీ చేస్తున్నారు ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా. వారికి ఏమి పదవులు కొత్త కాదు, ఈ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రి కొత్త కాదు. వారి సేవలు మనకు అవసరం. ఎందుకంటే ఇది నిబద్ధతతో, నిజాయితీతో దేశము అంటే మోడీ అంటే దేశం, అలాంటి సందర్భంలో ఇది ప్రపంచ దేశాల్లో వెలిగిస్తున్న వారి నాయకత్వాన్ని కానీ, లేకపోతే ప్రపంచ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నారు కనుక వారికి సహకరించమని మేము కోరుకుంటూ, ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, ముఖ్యంగా మా సోదరు చెప్పినట్లుగా మీడియా సహకారంతో, ప్రజల సహకారంతో మేము ముందుకెళ్తాం. ఈరోజు ఏ గౌరవంతో మేమైతే ఈరోజు ఎంత కాన్ఫిడెన్స్తో వచ్చి నామినేషన్ చేశామో మేము ప్రజలు తిరుగుతున్నాం, అదే కాన్ఫిడెన్స్తో రేపు విజయాన్ని సాధించి 5 ఏళ్ళు పరిపాలన చేస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్.